హలో గాయస్, మనకి ఇంగ్లాండ్ బౌలర్ అయిన జిమ్మీ ఆండర్సన్ తెలుసు కదా. మరి జిమ్మీ ఆండర్సన్కి అంతకుముందు సచిన్ టెండూల్కర్కి బౌలింగ్ వేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా. అయితే మన ఇండియన్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్కి వారసుడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ పేరే చెప్తాం కదా. మరి అయితే వీళ్ళిద్దరిలో నువ్వు ఇద్దరికి కూడా బౌలింగ్ వేసావు కదా, మరి వీళ్ళిద్దరిలో ఎవరికి బౌలింగ్ వేయడం అనేది నీకు కష్టం అనిపించింది అని చెప్పేసి ఆండర్సన్ అడిగితే ఆండర్సన్ ఏం చెప్పాడు తెలుసా? నాకు విరాట్ కోహ్లీకి ఇప్పటి వరకు నేను 36 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే అతను కేవలం 7 టైమ్స్ మాత్రమే అవుట్ చేయగలిగాను. మరి కొన్నిసార్లు ఫస్ట్లో చూసుకుంటే కెరీర్ ఫస్ట్లో అతను ఈజీగా అవుట్ చేశాను, కానీ దాని తర్వాత అతను అవుట్ చేయడం నాకు చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఒకటే రీజన్ అంట, అదేంటంటే విరాట్ కోహ్లీ కనుక అసలు డూ ఆర్ డై ఏదైతే అదైంది అని చెప్పేసి కనుక గ్రౌండ్లో దిగాడు అంటే అతన్ని అవుట్ చేయడం చాలా కష్టంగా మారేదంట. సో మరి అతను టెక్నిక్ చూసుకున్నా సరే, లేదు అంటే అతను పోరాట పటిమ చూసుకున్నా, సో ఏ బౌలర్ కూడా అతను ముందు నిలబడ్డు అని చెప్పేసి జిమ్మీ ఆండర్సన్ అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడాడు అనమాట.